తెలంగాణలో ఏ గ్రూప్ ఓపెన్ చేసినా, ఏ వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా, ఎక్కడ ఓపెన్ చేసినా ఒకటే వినపడతా ఉంది, నిరుద్యోగుల సమస్య. డిఎస్సి పోస్ట్ పోన్ కావచ్చు, గ్రూప్స్ సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. నిరుద్యోగులు ఇలా ప్రధానంగా ఇప్పుడు వినపడుతున్నది డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పేసి చాలామంది విద్యార్థులు, మహిళలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి అది చేస్తూ ఉన్నారు. దీని మీద మీరు ఏమంటారు? నిజంగా అంటే ఈ ప్రశ్నతోనే ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వడం అనేది నాకు చాలా బాధేస్తుంది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా తెలంగాణ బిడ్డనే, తెలంగాణ ఉద్యమాన్ని చాలా క్లోజ్గా చూసిన వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్గా. దాని తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి కూడా తెలంగాణలో 4000 గ్రామాలు తిరిగిన నేను. పాలకుర్తి నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేశారు ఒక ఇంట్లో. కానీ ఈరోజు దేశంలో మీరు సర్ప్రైజ్ అవుతారు, నిజంగా ఇది ఎవరికి తెలియని విషయం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నిరుద్యోగులు రోడ్ల మీద లేరు ఈరోజు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధానమైన కారణం యువత, విద్యార్థులు. అవును, వాళ్ళు ఉద్యమాన్ని ముందరికి తీసుకుపోయినారు. రాజకీయ పార్టీలు వెనక నుంచి గైడ్ చేసినాయి. రాజకీయ పార్టీలు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు, విద్యార్థులు కాని వాళ్ళను వాళ్ళు గైడ్ చేసిండ్రు. రైతులు కానీ, రైతు కూలీలు కానీ, ఇంకా మిగతా పార్టీల కార్యకర్తలు కానీ. సో ఆనాడు మలిదశ ఉద్యమంలో 2009, ఎందుకంటే తొలిదశ ఉద్యమం నేను చూడలేదు అప్పటికి, మేము చిన్నపిల్లలు, కొంతమంది పుట్టిండకపోవచ్చు. సో మాకేమో అప్పుడేం తెలియదు. కానీ మలిదశ ఉద్యమం అంతా కూడా విద్యార్థులు, నిరుద్యోగులే వాళ్ళు నడిపించారు. మలిదశ ఉద్యమంలో తమ భవిష్యత్తును పణంగా పెట్టి నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక నినాదంతో ఆనాడు తెలంగాణ ఉద్యమం నడిచింది 2009 నవంబర్ 29 నుంచి. అప్పుడు నేను ఉద్యమం బలంగా ఉన్న రోజుల్లో ఆంధ్ర ప్రాంత పోలీస్ అధికారులందరూ కూడా పిల్లలను బాగా కొట్టారు. అప్పటికే క్లిష్టమైన హాస్టల్ ఒకటి, అంటే బి హాస్టల్ కూడా బాగా కొట్టిండ్రు. సో వీళ్ళను, నువ్వు తెలంగాణ వాడివి కాబట్టి నువ్వు ఉంటే మనోళ్ళు కొంచెం కంట్రోల్గా ఉంటారు అని చెప్పేసి పిల్లలతో ఒక ఛానల్ కూడా ఓపెన్ చేసి మాట్లాడగలిగే శక్తి ఉంది ప్రవీణ్ కుమార్కు అని చెప్పేసి నన్ను అప్పుడు పంపించిండ్రు. ఓయికి పంపించి నేను 2 సంవత్సరాల ఓయిలో ఉద్యమం తీవ్రంగా ఉన్న స్థాయిలో. సో ఆ రోజు నాకు విద్యార్థులను ఎవరిని అడిగినా కూడా, అయ్యో బాబు మీ మీద పోలీసు కేసులు అవుతున్నాయి, రేపు ఉద్యోగాలు వస్తే మీకు యాంటిసిడెంట్ వెరిఫికేషన్ ఇబ్బంది అవుతుంది, పోలీస్ కేసులు ఉన్నాయి కాబట్టి మీకు ఉద్యోగం రాదేమో అన్న భయం మీకు లేదా అంటే, లేదు సార్ మాకు ముందు తెలంగాణ కావాలి, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పోలీస్ కేసులు పోతాయి, మాకు ఉద్యోగం వస్తుంది, ఇప్పుడైతే మేము ఏ ఎగ్జామ్స్ రాయామని చెప్పి ఒక తరం తెలంగాణలో తమ భవిష్యత్తును పణంగా పెట్టి తెలంగాణ కోసం పోరాడింది. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తనకు దమ్మున్న కాడికి తనకు వచ్చిన అవకాశాల మేరకు 1,60,000 ఉద్యోగాలు, రకరకాల నోటిఫికేషన్లు ఇచ్చిన. నేను కూడా రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా పనిచేసిన, తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా దాదాపు 4 సంవత్సరాలు పనిచేసిన. సో అది కేసీఆర్ గారి హయాంలోనే పురుడు పోసుకున్నది. అయితే ఇక్కడ ట్రాజడీ ఏంటంటే ఆనాడు తెలంగాణ కోసం పోరాడింది నిరుద్యోగులే, రైట్. తర్వాత టీఎస్పీఎస్సీ లీకులకు వ్యతిరేకంగా పోరాడింది నిరుద్యోగులే 2023లో. ఇలా టీఎస్పీఎస్సీ గత ప్రభుత్వం వల్ల లీకులైనాయి అని చెప్పి పోరాటం చేసినట్టుగా యాక్షన్ చేసి ఇవాళ అధికారంలోకి వచ్చి కేసీఆర్ గారి మీద విపరీతమైన విద్వేషాన్ని గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపింపజేసి తద్వారా లబ్ధి పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మొదటి సంతకం నిరుద్యోగుల కోసమే చేస్తాం, మీకు 6 గ్యారంటీల్లో మీకు కూడా ఒక గ్యారంటీ ఉండబోతుందని నమ్మబలికి ఇవాళ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ 7 నెలలు అయిందండి. 7 నెలల్లో కూడా మళ్ళీ నిరుద్యోగులు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చిండ్రంటే, అసలు నిరుద్యోగులు 35 లక్షల మంది ఉన్నారు. ఈ 35 లక్షల మంది ఈ రోజు కూడా రోడ్డు మీదనే ఉన్నారు. అంటే మరి తెలంగాణలో ప్రశాంతత ఎక్కడున్నది? 69 నాడు అశాంతి, తర్వాత 2009లో మళ్ళీ రిదిన్నోలో రోడ్లు ఎక్కిన, అన్నాడు ఆంధ్ర భూస్వాములకు వ్యతిరేకంగా రోడ్డు ఎక్కిండ్రు, ముల్కీ రూల్స్కు వయలేట్ జరుగుతుందని చెప్పి రోడ్డు ఎక్కిండ్రు. మళ్ళీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లో కూడా మళ్ళీ రోడ్డు ఎక్కి కోఇన్సిడెంటా ఇది? అప్పుడు కాంగ్రెసే, తొలి దశ అప్పుడు కాంగ్రెసే, మళ్ళీ దశ అప్పుడు కాంగ్రెసే, ఇప్పుడు కాంగ్రెసే. అంటే నేను ఏమంటున్నా అంటే, అసలు నిరుద్యోగులకు మరి చదువుకునే అవకాశం ఎక్కడ ఇస్తున్నారు ఈ ప్రభుత్వం? నిజానికి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఇవాళ
పోలీసులు జర్నలిస్టులను కూడా కొట్టిండ్రు క్యాంపస్ ఉస్మానియాలో కొట్టిరు, ఘోరంగా కొట్టిండ్రు. అసలు కొట్టాల్సిన అవసరం ఉన్నది, జర్నలిస్ట్ ఇట్లా గుద్దుతా ఉన్నారు. సో పోలీసులు జర్నలిస్టులను కొడతా ఉన్నారు, అదే విద్యార్థి నాయకులను ఉస్మానియా క్యాంపస్ లో, అసలు క్యాంపస్ లో పోలీసులు ఎంటర్ కాకూడదు. మలిదశ ఉద్యమంలో పోలీసులను రానివ్వలేదు వైస్ ఛాన్సలర్. హైకోర్టు ఆర్డర్ ఉన్నది, సుప్రీంకోర్టులో కూడా నో షుడ్ నాట్ ఎంటర్ ద క్యాంపసెస్ అని ఉన్నది. మళ్ళీ వాళ్ళు ఎట్లా యథేచ్ఛగా పోలీసులు ఉస్మానియా క్యాంపస్ పోయి ఆర్ట్స్ కాలేజ్ ముంగట ఎట్లా పోతున్నారు పోలీసులు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏ విధంగా పోలీసులకు పర్మిషన్ ఇస్తున్నాడు? వందల మంది, అది కూడా విద్యార్థులు నక్సలైట్లు ఉగ్రవాదులు అన్నట్టుగా కమాండో డ్రెస్ వేసుకొని పోతున్నారు పోలీసులు, పోయి గుంజుకొని వస్తున్నారు. చేస్తున్నారు, ఎవరిచ్చిండ్రు రైట్ పోలీసులకు? విద్యార్థులు. క్యాంపస్ ఈజ్ ఎ సాక్రెడ్ ప్లేస్. క్యాంపస్ అనేది చాలా పవిత్రమైన ప్లేస్. అంటే క్యాంపస్ అనేది శాంక్చురీస్ ఆఫ్ ఫ్రీ థింకింగ్. అంటే విద్యార్థులు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆలోచించి ఒక దేశానికి ఒక డైరెక్షన్ ఇవ్వాలని చెప్పేసి యూనివర్సిటీస్ పెట్టిండ్రు, లేకపోతే చెట్ల కింద పెట్టేటోళ్ళుగా. మరి యూనివర్సిటీ నలంద, ఆనాడు నలంద యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీ, ఇవన్నీ కూడా ఒక ఫ్రీ యూనివర్సిటీస్. హార్వర్డ్ యూనివర్సిటీ ఉందండి. మొన్న గాజా మీద ఇజ్రాయెల్ దాడి చేస్తే అమెరికాలో ఉండే అన్ని యూనివర్సిటీలో కూడా విద్యార్థులందరూ క్యాంపస్ని ఆక్యుపై చేసుకున్నారు. మేము క్లాసులకు రామనంటే పోలీసులు ఎవరు కూడా పోలేకపోయారు. మళ్ళీ విద్యార్థులతో నెగోషియేట్ చేసి అప్పుడు మరి వాళ్ళతోనే ఒక డీల్కి వచ్చి ఆనాడు ఈ రోజు మన కళ్ళ ముందర జరుగుతుంది ఇదంతా కూడా. అంటే ఒక యూనివర్సిటీలోకి పోలీసు ఎంటర్ కాలేకపోయిందండి. నేను హార్వర్డ్ యూనివర్సిటీలో చదివినా కదా. పోలీసు వాళ్ళు ఎప్పుడు క్యాంపస్ బయటనే, పోలీసు వాళ్ళు క్యాంపస్కి వచ్చి విద్యార్థులతో డీల్ చేయాలంటే పక్కా డీన్ పర్మిషన్, వైస్ ఛాన్సలర్ పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడేందండి పోలీసులు, అసలు వైస్ ఛాన్సలర్ ఉన్నాడా? తెలంగాణకు విద్యాశాఖ మంత్రి ఉన్నాడా? ఎట్లా పోతున్నారండి విద్యార్థులు? ఏమన్నా వాళ్ళు గొద్దెమ్మ కోరికలు కోరుతున్నారా? విద్యార్థులు ఏమైనా ముఖ్యమంత్రి పీఠం అడుగుతున్నారా, లేకపోతే ఒక కాంట్రాక్ట్ అడుగుతున్నారా? వాళ్ళు డిఎస్సిని జస్ట్ పోస్ట్ పోన్ చేయమంటున్నారు. వాళ్ళు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మార్చమని అంటలేరు. మీరు టెట్ పెట్టిండ్రు, టెట్ పెట్టిన తర్వాత డిఎస్సి జూలై 18 నుంచి ఆగస్టు 7వ తారీఖు వరకు నడుస్తూ ఉన్నది. టెట్ అయిపోయి 20 రోజులు మాత్రమైంది. టెట్ సిలబస్ వేరే, డిఎస్సి సిలబస్ వేరే. దయచేసి మాకు కొంత స్పేస్ ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. ఏముందండి, ఇంట్లో తండ్రి ఉంటాడండి, తల్లి ఉంటారు, తల్లిదండ్రులు, పిల్లలు ఏడుస్తారు. ఒక్కోసారి పిల్లలు కొట్లాట పెట్టుకుంటారు, అన్నా చెల్లెలు తన్నుకుంటారు, ఓకేనే. లేకపోతే ఇద్దరు అన్నదమ్ములు తన్నుకుంటారు, లేకపోతే తండ్రికి కొడుకు పంచాయతీ వస్తే తల్లి ఎంటర్ అవుతుంది, అమ్మకు బిడ్డకు పంచాయతీ వస్తే తండ్రి ఎంటర్ అవుతాడు, లేకపోతే తాతకు మనవాడికి పంచాయతీ వస్తే ఇంకొకరు వస్తారు, లేకపోతే తండ్రి కొడుకు కొట్టుకుంటే తాత వస్తాడు. తాత వచ్చి ఆ పంచాయతీ తీర్చి, అరే ఏం కాదురా బాబు నువ్వు చాక్లెట్ ఇచ్చో, లేకపోతే ఆ రోజు మళ్ళీ ఏదో చేసో మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ సుఖంగా పోతారు. ఇలా ముఖ్యమంత్రి అంటే ఆయన ఒక కుటుంబ పెద్ద అండి. తెలంగాణ అనేది కుటుంబం. ముఖ్యమంత్రి ఎవరున్నా కూడా ఆ పదవిలో ఉన్నా కూడా కుటుంబ పెద్ద. పిల్లలు వచ్చిండ్రు, పిల్లలు తెలంగాణ బిడ్డలే కదా, తెలంగాణ బిడ్డలు కాబట్టి వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకు కడుపు మంటున్నది. వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్న మొట్టమొదటిసారిగా గ్రూప్ 1 వచ్చింది తెలంగాణలో, మొట్టమొదటిసారిగా గ్రూప్ 1 వచ్చింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం 500 పోస్టులు ఇచ్చింది, నువ్వు 60 పోస్టులు ఇచ్చినావు. గ్రూప్ 2 వచ్చింది, నువ్వు కేసీఆర్ ప్రభుత్వం 760 పోస్టులు ఇచ్చింది. మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీరు 2000 చేస్తామన్నారు. సో మరి 2000 ఎందుకు చేయడం లేదు వాళ్ళు అడుగుతా ఉన్నారు. మీరు ఆన్సర్ చెప్పండి.